మనము స్వేచ్ఛ, ఫ్రీడమ్, లిబర్టీ గురించి చర్చించుకుంటున్నాలతో అబ్జర్వ్ చేసి దాని యొక్క అవసరం ఏంటి, వ్యక్తి పౌరుడు స్వేచ్ఛ ఉండడం వలన ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, స్వేచ్ఛ లేకపోతే ఏ విధంగా తన యొక్క వ్యక్తి యొక్క పౌరుని యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, ఏ విధంగా సొసైటీ కానీ మరియు రాజ్యం కానీ మరి ఇతర ఏ శక్తి కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో జోక్యం చేసుకోకుండా ఉండాలా, అట్లా ఉంటేనే వ్యక్తి యొక్క మనుగడ ఉంటుంది అని వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు ఆలోచించి వ్రాయడం జరిగింది. అయితే మనం మొన్న ఇదివరకు సెషన్లో స్వేచ్ఛ అంటే వ్యక్తి యొక్క ఆలోచనలో అసలు వ్యక్తికి ముఖ్యంగా ఒక అంతర్గత స్వభావ సిద్ధమైన శక్తి, విచక్షణ, ఒక వ్యక్తి తన పెరుగుతున్నప్పుడు తన పరిసరాల నుండి ఇతరుల యొక్క ప్రవర్తన నుండి తప్పకుండా తన ఆలోచనను పెంపొందించుకొని తన యొక్క బుద్ధిని ఇంప్రూవ్ చేసుకొని తప్పులున్నా దిద్దుకొని ఇతరుల నుంచి స్వేచ్ఛగా మన దాన్ని ఏమంటారు ప్రోత్సాహాన్ని పొంది సహకారాన్ని పొంది ఇవన్నీ చేసుకోవడానికి అతనికి రేషనాలిటీ, హేతుబద్ధత ఉంటుంది అని ఈ లిబరల్ థియరీ అంటే వ్యక్తి శ్రేయోవాదం యొక్క ముఖ్యమైన పాయింట్ అన్నాడు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే వ్యక్తి తన మైండ్ మీద, తన శరీరం మీద, తనకున్న ఇతరుల స్వాభావిక సృజనాత్మక శక్తుల మీద సొంతంగా అతని హక్కు ఉంటుంది. ఇవన్నీ అతని సొంతమే, ఇతరుల యొక్క సొంతం కాదు. అదేవిధంగా బాడీ, మైండ్, తర్వాత ఇతర అవయవులు అతను చెప్పినట్టే అతని ఆధీనంలోనే ఉండాలి. మైండ్, బాడీ అతని ఆధీనంలో ఉండాలి. అతని ఆధీనంలో ఉండడానికి కావాల్సిన పరిస్థితులు కూడా ఉండాలి. సో చాలామంది వ్యక్తులు, చాలామంది రాజనీతి తాత్వికులు ఈ విధంగా ఉండడం వల్ల మనిషికి ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో, ఏ విధంగా వ్యక్తి యొక్క ఈ శక్తులను అనుభవించడంలో, ఎక్సర్సైజ్ వినియోగించడంలో బయట నుంచి సామాజికమైన మన అడ్డంకులు కానీ, సామాజికమైన జోక్యం కానీ, తర్వాత రాజకీయ పరమైన జోక్యం కానీ ఉండకూడదు అని ప్రవచించడం జరిగింది. సామాజిక అంటే ఇతరులు, ఒక వ్యక్తి మీద ఇతరులు జోక్యం చేసుకుంటారు కదా. సామాజిక ముఖ్యంగా ఏంటంటే మన భూస్వామ్య వ్యవస్థలు అనుకోండి. భూమి లేని వాళ్ళు, కూలి లేని వాళ్ళు భూస్వాముల యొక్క జోక్యానికి, భూస్వాముల యొక్క మన అణచివేతకి, భూస్వాముల యొక్క మన హింసాత్మక చర్యలకి లోనవుతారు, గురి అవుతారు, బాధలకు గురి అవుతారు. ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థలో చూశారు కదా, సాంస్కృతికంగా భూస్వాములు ఏ విధంగా లేని వాళ్ళ యొక్క స్త్రీలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ స్త్రీల యొక్క స్వతంత్రాన్ని, మానానికి భంగం కలుగజేస్తారు. అంటే అక్కడ ఏమవుతుంది అంటే అటువంటి సొసైటీలో పురుషులు కానీ స్త్రీలు కానీ
తమ యొక్క శరీరంపై, తమ యొక్క అవయవాలపై, తమ యొక్క మెదడుపై, మెదటి ఆలోచన శక్తిపై తమ యొక్క మన నియంత్రణ కోల్పోయి ఉన్నారు. అదేవిధంగా పరిస్థితులు కూడా ఆ విధంగా కోల్పోతున్నప్పుడు అవి వారిని ఆగబట్టే పరిస్థితి భూస్వామ్య వ్యవస్థలో, అంటే భూస్వాముల మీద ఎవరికి నియంత్రణ లేదు. అంటే వాళ్ళు అంటే సొసైటీ అంటే ఏంటి అని చెప్తున్నాను, విశదీకరిస్తున్నాను. సొసైటీ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఒక వ్యక్తి తన స్వేచ్ఛగా ఉండాలంటే కొన్ని పరిస్థితులు ఉండాలి, హక్కులు ఉండాలి. అదేవిధంగా రాజకీయ పరంగా కానీ రాజ్యం కూడా వ్యక్తి యొక్క ప్రవర్తనలో, వ్యక్తి తన మైండ్పై, తన అవయవాలపై నియంత్రణ కలిగి ఉండే విధంగానే రాజ్యం ప్రవర్తించాలా, రాజ్యం యొక్క విధానాలు ఉండాలి అని అనేక తాత్వికులు ముఖ్యంగా మనం కొంచెం వ్యక్తులు ముఖ్యంగా ప్రత్యేకమైన తాత్వికులు ఎవరు మనం కొంచెం ముందు తర్వాత పరిశీలిస్తాం. అదేవిధంగా తమ వ్యక్తి పౌరుడు ఈ విధంగా స్వతంత్రాన్ని అనుభవించినప్పుడు తన ఇష్టం వచ్చిన విధంగా తన విచక్షణ శక్తి శక్తిని అనుసరించి తనకు సంబంధించిన నిర్ణయాలు తన యొక్క ప్రస్తుత పరిస్థితులు కానీ, ఫ్యూచర్కి కానీ, డెవలప్మెంట్ కానీ, అతను ఏం చేయాలా, ఏ వ్యక్తి చేయాలా, ఎలా పని తీసుకోవాలా, ఎలా మన ఏ వృత్తిని చేపట్టాలా, ఏ వృత్తిని చేపట్టవచ్చు అనే విషయాలపై రాజ్యము మన స్టేట్ జోక్యం చేసుకోకూడదు. అతని యొక్క ఛాయిసెస్ని, అతను ఏ వృత్తిని ఎన్నుకుంటే ఆ వృత్తిని ఎన్నుకునే విధంగా రాజ్యం ఉండాలి. కానీ దానికి అతని సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే తనకు తాను తన విషయాలపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాజ్యము మన భంగం కలిగించకూడదు, అతని యొక్క హక్కులకు భంగం కలిగించకూడదు. అయితే ఇంకా ముఖ్యమైనదంటే ఈ థియరీ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే వ్యక్తి తన యొక్క అంశాలను, తనకు సంబంధించిన విషయాలను తన విషయాలపై తనకి కంట్రోల్ ఉండే విధానాన్ని తానే బాధ్యత. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి ఒక అతనికి ఫ్రీగా స్మోకింగ్ చేస్తున్నాడు, ఫ్రీగా ఆల్కహాల్ అంటే మన ఏమి నియంత్రణ లేకుండా మన ఇష్టపూర్వకంగా ఆల్కహాల్ను సేవిస్తున్నాడు. సో అతను సేవించినప్పుడు అతను దాని వలన పొందే లాభాలు నష్టాలకి అతనే బాధ్యత. కాబట్టి వ్యక్తి యొక్క దానికే వదిలిపెట్టాలా. అంటే మన ఫోర్స్ఫుల్గా స్మోకింగ్ చేస్తారు, కానీ మీరు చూస్తున్నారు కదా, సామాన్యంగా మన పూర్తిగా కంట్రోల్ పెట్టి స్వేచ్ఛను మన రాజ్యం తీసుకోవడం లేదు. అంటే కొంతవరకు అతని యొక్క ఛాయిసెస్కి మన ప్రాధాన్యత ఇస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చెప్పొచ్చేది అంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే వ్యక్తి ఈ విధంగా స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు, సామాజిక సాంస్కృతిక మన నిబంధనలు అడ్డంకులు లేనప్పుడు, అదేవిధంగా రాజకీయ నియంత్రణ, రాజకీయ జోక్యం లేనప్పుడు వ్యక్తి ప్రవర్తించే విధానానికి, వ్యక్తి యొక్క నిర్ణయాలకి, వ్యక్తి ఏది తినాలా, స్మోకింగ్ చేయాలా వద్దా అనే విషయాల మీద వచ్చే ప్రభావాలు, వచ్చే ఫలితాలు, వాటికి వ్యక్తియే బాధ్యత అని ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ చెప్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, సమాజం కానీ రాజ్యం కానీ ఒక వ్యక్తి ప్రవర్తన వ్యక్తి నిర్ణయాలకి, తనకు సంబంధించిన స్వయం విషయాలకి, తన స్వయం నిర్ణయాలకి వదిలిపెట్టేందంటే అది వ్యక్తి యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి, అతని యొక్క ఉన్న టాలెంట్స్కి, సామర్థ్యానికి పెంపు వస్తుందని దీనికి సంబంధించిన రాజనీతి తత్వ విచారకుల యొక్క భావన.
లేకపోతే వాళ్ళు అసలు అంటే ఇది మంచిగా ఉంటుంది కాబట్టి ఒక అభివృద్ధిదాయకమైన విషయము, ప్రోగ్రెసివ్ విషయము, అణిచివేత ఉండదు, తర్వాత దోపిడీ ఉండదు, తర్వాత హక్కులకు భంగం ఉండదు. పురుషులు ముఖ్యంగా స్త్రీలు ఈ మన ఈ విధానంతో, ఈ తత్వంతో, ఈ విచారణతో బాగుపడతారని ఈ లిబరల్ థింకర్స్ యొక్క ముఖ్యమైన భావన. అయితే ఈ లిబరల్ థింకింగ్ అంటే వ్యక్తి శ్రేయోవాదం లిబరల్ థింకర్స్లో ముఖ్యమైన వాళ్ళు జేఎస్ మిల్ మరియు డిహెచ్ గ్రీన్, తర్వాత ఇసయా బెర్లిన్. వీళ్ళందరూ ఈ వ్యక్తి శ్రేయోవాదాన్ని లోతుగా ఆలోచించారు. వివిధ కోణాలు, వివిధ దశలు, వివిధ లోతులు, స్వేచ్ఛ యొక్క లోతులు వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని జేఎస్పీలు ఏమంటారంటే, ఫస్ట్ వ్యక్తి తన స్వేచ్ఛను ఏ విధంగా వినియోగించుకోవాలా, ఏ విధంగా అనుభవించాలా, ఎక్సర్సైజ్ చేయాలంటే అతను ఏమంటాడంటే వ్యక్తి యొక్క అతనికి సంబంధించిన విషయాలు, తర్వాత అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క నిర్ణయాలు, ఇతరుల యొక్క స్వేచ్ఛకు, ఇతరుల యొక్క ప్రవర్తనకు సంబంధం ఉన్న విషయాలు. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క అతనికి సంబంధించిన విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఏం తినాలి, ఒక వ్యక్తి ఏం తినాలి, ఏం తాగాలి, తన ప్రైవేట్గా మన ఇంట్లో ఏ విధంగా మెదలాలి, భార్యతో ఉండాలా, ఇవన్నీ పూర్తిగా ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ అఫైర్స్, సెల్ఫ్ రికార్డింగ్. అవి చేస్తే చేయకపోతే ఆ ప్రవర్తనకు అతనికి దాని యొక్క ఫలితము అతనికే వస్తుంది, ఇతరులకు రాదు, ఇతరుల యొక్క ప్రభావం ఉండదు, ఇతరులపై ప్రభావం ఉండదు అటువంటి సూచికి. సో అతని ఏరియా అన్నాడు, అతని ప్రైవేట్ ఏరియాలో అతని మన ఒక వ్యక్తి ఎలా ఉండాలా, ఎలా ఉండొచ్చు అనేది ఈ జేఎస్పీలు అతను మన పరిశీలిస్తున్నాడు. రెండవది ఏంటి అంటే సెల్ఫ్ రికార్డింగ్. అదర్స్ రిగార్డింగ్ యాక్టివిటీస్ అంటే ఒక ఉదాహరణకి, మొదటి ఉదాహరణ పర్సనల్ దానికి ఒక వ్యక్తి తన ఇంట్లో తన భార్యతో తన దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన కుక్క ఉంది, పిల్లి ఉంది ఉదాహరణకి, వీటితో ఏ విధంగా మెలుగుతుంటే అతనికి సంబంధించిన విషయం అది. సో అటువంటి విషయాలలో అతనికి నిజానికి అతని మన వ్యక్తికి కొద్దిగా స్వేచ్ఛ ఉండాలి. కానీ అదర్స్ రిగార్డింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి స్కూటర్ మీద కానీ మన ఫర్ ఎగ్జాంపుల్ కార్ మీద కానీ పోతున్నాడు, స్పీడ్గా పోతుంటే ఏమవుతుంది, అతని యొక్క స్పీడ్ వల్ల, అతని యొక్క స్వేచ్ఛ వల్ల ఇతరుల కార్లకి, ఇతరుల యొక్క వెహికల్కి టక్కర్ చేయడం జరుగుతుంది, గుద్దడం జరుగుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇట్ ఈస్ సెల్ఫ్ రికార్డింగ్ అండ్ అదర్స్ రికార్డింగ్. అంటే అతని యొక్క ప్రవర్తన ఒక సామాజిక మన పర్యవసానం కలిగి ఉంది అన్నట్టు, ఒక సామాజిక స్వభావం కలిగి ఉంది. అంటే ఒక సమాజంలో రోడ్డు మీద అందరూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన ఇష్టం ఉన్నప్పుడు మెదలకూడదు, తన ఇష్టం ఉన్నప్పుడు. అందుకొరకే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 2 kilometers 1 kilometer యూ హ్యావ్ రెడ్ లైట్. ఆ రెడ్ లైట్లో వాళ్ళు మీ ఎదురుగా రెడ్ లైట్ లేని వాళ్ళు, గ్రీన్ లైట్ ఎదుర్కొన్న వాళ్ళు, ఎదురుగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు ప్రయాణం. వాళ్ళు పోయిన తర్వాత టక్కర్ కాకుండా, మన యాక్సిడెంట్ కాకుండా, గ్రీన్ లైట్ మళ్ళీ నీకు ఎదురుగా పోతుంది, రెడ్ లైట్ మీ దగ్గరికి పోతుంది, గ్రీన్ లైట్ వస్తుంది నువ్వు పోవడానికి. నువ్వు పోయినప్పుడు వాళ్ళు అక్కడ నిలబడతారు, వెయిట్ చేస్తారు నువ్వు పోయారు. ఈ విధంగా సెల్ఫ్ రికార్డింగ్ యాక్టివిటీస్ అండ్ అదర్ రికార్డింగ్ యాక్టివిటీస్లో నియంత్రణ ఉంటుంది. సెల్ఫ్ రికార్డింగ్ యాక్టివిటీస్ మాత్రం పూర్తి స్వాతంత్రం ఉంటుంది అని జేఎస్పీఎల్ అంటారు. సో అతను ఏముంటాడంటే ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు, ఇది ఇంకా వేరే కోణం కూడా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ హిమ్సెల్ఫ్, ఓవర్ హిజ్ ఓన్ బాడీ అండ్ మైండ్, ద ఇండివిజువల్
ఈజ్ సావరిన్. ఒక వ్యక్తి తమ యొక్క బాడీపై, తమ యొక్క ఫ్యాకల్టీస్పై, తమ యొక్క మైండ్పై పూర్తి సార్వభౌమాధికారంగా అంతులేని, అంటే ఇతరుల యొక్క ఏ కోణం, ఏ దిక్కు నుంచి కానీ, సామాజిక వైపు నుంచి, సమాజం వైపు కానీ, రాజ్యం వైపు కానీ ఏ అడ్డంకు లేకుండా అతను తన బాడీ పైన, తన మైండ్ పైన సంపూర్ణ అధికారం కలిగి ఉంటాడు అని అంటాడు అన్నట్టు. ఆ విధంగా అతను అయితే కొంచెము ఈ రెండు మన ఇటువంటి వ్యక్తి స్వేచ్ఛకు సమాజం కానీ, రాజ్యం కానీ ఎటువంటి విధానం కలిగి ఉండాలా, ఎటువంటి వైఖరి కలిగి ఉండాలా అనేది కూడా మన మీళ్ళు చర్చిస్తారు. అదేంటంటే మన వ్యక్తి మనము ఈ విధంగా ఇదివరకు అనుకుంటున్న విధంగా ఉండాలంటే అతనికి కావలసిన పూర్తి పరిస్థితులు కలగజేయడాన్ని మిల్లు పాజిటివ్ లిబర్టీ, సంవర్ధక లిబర్టీ, సంవర్ధిక స్వేచ్ఛ అని అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో పిల్లల కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు, పిల్లల మన మెంటల్ పవర్, ఫిజికల్ పవర్, తర్వాత మన ఏముంటుందని శారీరక మన అభివృద్ధి చెందడానికి మన స్కూల్లో అనేక రకాల పరిస్థితులు స్కూల్ మేనేజ్మెంటు కలుగజేస్తుంది, ఏర్పాటు చేస్తుంది. దాన్ని అదేవిధంగా సమాజంలో ఒక వ్యక్తి పౌరుని ఎడల ఈ విధంగా కావాల్సిన అతని యొక్క డెవలప్మెంట్కి, అతనికి అభివృద్ధికి, స్వేచ్ఛగా అభివృద్ధి కలగడానికి పరిస్థితులు కలగజేస్తుంది. పరిస్థితులు కలగజేయకుంటే అడ్డంకులు లేకుండా చేయడం కూడా పరిస్థితులు. మనం ఇదివరకు ఒక లాస్ట్ సెషన్లో చూస్తున్నాం కదా, అడ్డంకులు లేకుండా, పరిమితులు లేకుండా, మన మన షికాయత్ లేకుండా పరిస్థితులు కలగజేయడమే నిజానికి రాజ్యం యొక్క బాధ్యత అని వీళ్ళు అంటారు. అదేవిధంగా నెగటివ్ లిబర్టీస్ అంటే, నెగటివ్ అంటే అతను ప్రతిబంధకాలు, అతను ఏది చేయకూడదు అనే దాన్ని నిర్ధారిస్తే ఇది ఇక్కడ ఇంటర్ఫియర్ కాకూడదు అనే విషయాన్ని నెగటివ్ లిబర్టీ అని మన మిల్లు వాదిస్తున్నట్టు. అదేవిధంగా కొన్ని విషయాలలో స్టేట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కొన్ని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో అందరి మనుషులే కాదు, ఒక వ్యక్తి పోయి సూర్యుడిని అందుకోలేడు. దానికి స్వాభావికంగా అతను చాలా పరిమితులు కలిగాడు, అసలు అవకాశం లేదు. అదేవిధంగా అటువంటి విషయాల్లో మన ప్రభుత్వం, రాజ్యము, సమాజం ఏం చేయలేదు. సో నాకు ఏ పరిస్థితి నాకు కలగజేయడం లేదు అని ఇది ఈ స్త్రీ, మన వ్యక్తి, పౌరుడు అనుకోవడానికి వీలు. అదేవిధంగా మనిషి అతను వ్యక్తి ఒకటే కానీ అతను ఒక 100 మందిని కొట్టే శక్తిని కావాలా, ఉంటే బాగుండేది అనే కోరిక ఉంటే దానిలో కూడా సమాజం ఏం చేయలేదు, అది మన ప్రభుత్వం ఏం చేయలేదు. సో అది నెగటివ్ లిబర్టీ అని మన వీళ్ళు అంటారు. అయితే ఈ విధంగా వ్యక్తి స్వేచ్ఛ గురించి, వ్యక్తి యొక్క స్వతంత్రం గురించి మన గ్రీన్ కానీ, ఇసాయా బెర్లిన్ కానీ, ఇంకా ఇతరులు కానీ వ్రాయడం జరిగింది. అంటే దీనంతా ఉదారవాద లేక ఉదారవాదం నుండి వ్యక్తి స్వయవాదం నిజానికి ఒకటి పూర్తిగా పోలి ఉంటాయి.
అది వాడచ్చు, ఇది వాడచ్చు. సిద్ధాంతం పేరు చెప్పినప్పుడు లిబరలిజం అనాల. లిబరలిజం అంటే లిబరలిజం యొక్క ముఖ్యమైన ప్రతిపాదన, ముఖ్యమైన ఏదంటే పుట్టుకతో పెరుగుతుంటే వ్యక్తి హేతువాద శక్తిని కలిగి ఉంటాడు. స్వయం నిర్ణయం చేసుకుని హేతుబద్ధత పెంపొందించుకుంటాడు. అతనికి కెపాసిటీ అంటే మన హేతుబద్ధంగా ఉండడానికి అతనికి కెపాసిటీస్ ఉంటాయి పర్టికులర్గా. లేవంటే ఇది మెదట్లో ఉంటుంది అంట, బాడీలో కాదు. హేతువాదన, హేతుబద్ధత, తర్వాత విచక్షణ అనేది మన మన వ్యక్తి యొక్క మెదడులో, మైండ్లో ఉంటుందంట. అదేవిధంగా ఫెమినిస్ట్లు ఏమంటారంటే అసలు పురుషులే కదా దానికి హేతుబద్ధత అనేది స్త్రీల మైండ్లో కూడా ఉంటుంది అన్నది. అందుకోసం పురుషులు ఇది ఉదారవాద ఫెమినిస్టులు, ఉదారవాద స్త్రీవాదులు ఏమంటారంటే మన మనిషి యొక్క మనుషుల యొక్క శరీరంలో ముఖ్యమైన భాగము మెదడు. ఈ మెదడు పరంగా చూస్తే స్త్రీలు పురుషులు సమానమే, పూర్తిగా సమానమే. వాళ్ళు శారీరపరంగా చూస్తే మాత్రము భిన్నాలు ఉండవచ్చు. స్త్రీకి ఉన్నంత పురుషునికి ఉన్నంత బలము, శక్తి, ఫిజికల్ శక్తి స్త్రీకి లేకపోవచ్చు. స్త్రీ ముఖ్యంగా తన బయాలజికల్ వీక్నెసెస్ ఉంటాయి. కానీ మెదడు పరంగా మాత్రము, విచక్షణ పరంగా మాత్రము, హేతుబద్ధత అనే విషయంలో మాత్రము స్త్రీలు పురుషులు సమానమే అని అంటారు. అంటే వ్యక్తి. సో ఇది వ్యక్తి మన లిబరల్ థింకర్స్ యొక్క భావన ఇది. అయితే దీన్ని ముఖ్యంగా కార్ల్ మార్క్స్ మరియు కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఒప్పుకున్న వాళ్ళు, ఆమోదించిన వాళ్ళు లెనిన్ కానీ స్టాలిన్ కానీ చాలా మంది ఉన్నారు. వెస్టర్న్ కంట్రీస్లో కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత మార్క్స్ యొక్క ఫాలోయర్స్, మార్క్స్ సిద్ధాంతం కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ప్రకారము వ్యక్తి యొక్క స్వభావము పుట్టుకతో ఎలా ఉన్నా కూడా అతను ఏ సమాజంలో ఉన్నాడో, సమాజంలో ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాడో ఆ సంబంధాల యొక్క ప్రభావము, ఆ వ్యవస్థ యొక్క ప్రభావము వ్యక్తి మీద తప్పకుండా పడుతుంది. అసలు మనం అన్నా కూడా అది సాధ్యం కాదు అని అంటాడు. అంటే అందరూ ప్రతిపాదించిన రాజకీయ తాత్వికులు మనిషి స్వేచ్ఛగా ఉండాలా, స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండాలా అని అనుకోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి ఆ యొక్క మన పరిస్థితులను ఎంజాయ్ చేయాలంటే, అనుభవించాలంటే, యాక్సెస్ కలిగి ఉండాలంటే, అవకాశాలు కలిగి ఉండాలంటే దానికి సంబంధించిన పరిస్థితులు కూడా ఉండాలి. సామాజిక పరిస్థితులు అనేవి వ్యక్తి యొక్క విషయాలపై స్వయం నిర్ణయాధికారం కానీ ఏ అధికారం కానీ చాలా ప్రభావం కలిగి ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది, ప్రభావం కలిగి ఉంటుంది అంటారు. నిజానికి ప్రతి వ్యక్తి ఒక సామాజిక సంబంధంలో ఇమిడి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యమైనది సమాజానికి, వ్యక్తికి ముఖ్యమైనది తినడము, తిని తన యొక్క శరీరాన్ని కాపాడుకోవడం, తన జీవాన్ని కాపాడుకోవడం, తన యొక్క దాన్ని ఏమంటారంటే పర్టికులర్గా ప్రొడక్షన్, ఉత్పత్తి లేకుంటే మనిషి ఉంటాడు, మనుగడ ఉండదు అసలు. సో ప్రతివాడు ఉత్పత్తి యొక్క ముఖ్య కార్యక్రమం, ముఖ్య చర్య అన్నట్టు సమాజంలో. సో ఆ ఉత్పత్తి ప్రక్రియలో మనుషులు ఉత్పత్తి సంబంధాల్లో ఇమిడి ఉంటారు, ఉత్పత్తి సంబంధాలకు కట్టుబడి జీవిస్తారు. సో ఆ తర్వాత ఉత్పత్తి పరికరాలన్నీ చాలా ముఖ్యం.
అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫోర్సెస్, మన మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉదాహరణకి మన ఆహారం పండించాలి, ధాన్యాలు పండించాలి. ధాన్యాలు పండిస్తేనే ధాన్యాలు తిని వండుకుంటే పురుషులు, మన పౌరులు, వ్యక్తులు బతుకుతారు. అయితే అది పండించినప్పుడు దాని మీద వర్క్ చేసే వ్యక్తులు కొన్ని సంబంధాలకి లోనవుతారు. అందులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యంగా ఉత్పత్తి పరికరాలను, ఉత్పత్తి సాధనాలు, భూమి, ఇండస్ట్రీ, తర్వాత ఫారెస్ట్, ఇదంతా ఆ వాటి మీద ఎవరైతే అధికారం కలిగి ఉంటారో వాళ్ళకి, మరియు వాటి మీద పనిచేసే వాళ్ళకి, పండించే వాళ్ళకి ఆ మధ్యన సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి భూమి, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో వాళ్ళు దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. కలిగి ఉండడం వలన ఆ నియంత్రణ, వాటికి యాక్సెస్ లేకుండా, వాటికి ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉంటాయో అవి వాటిపై ఆధీనం, నియంత్రణ కలిగి లేని వాళ్ళు నిజానికి స్వయం నిర్ణయాధికారం కలిగి ఉంటారు. సామాన్యంగా ఎవరైతే ఆ ఉత్పత్తి శక్తులపై ఓనర్షిప్ ఉంటుందో, నియంత్రణ ఉంటుందో వాళ్ళకి లొంగి ఉంటారు. సో ఇక్కడ కార్ల్ మార్క్స్ స్వేచ్ఛని ఒక సామాజిక విషయం, సామాజిక కోణంలో ఆలోచించాడన్నట్టు. అయితే ఆ సామాజిక కోణం ఏదైతే ఉందో ఆలోచించినప్పుడే అతను మన ఈ లిబరల్ వాదాన్ని అతను ముఖ్యంగా మన వ్యతిరేకిస్తున్నాడు. నిజమే, లిబరల్ థింకర్స్ ఆలోచించిన విధంగా మార్క్స్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఏమంటాడు, వ్యక్తికి ఇటువంటి గుణాలు ఉంటాయి, ఇటువంటి శక్తులు ఉంటాయి, ఇటువంటి ఫ్యాకల్టీస్ ఉంటాయి అని ఒప్పుకుంటాడు. కానీ అవి అభివృద్ధి చెందే ప్రక్రియలో, క్రమంలో అవి అతను వ్యక్తి అతని యొక్క బాడీపై మిల్ అంటాడు కదా, అది సరి అయిన ఆలోచన కాదన్నాడు కార్ల్ మార్క్స్. ఓవర్ ఈజ్ మైండ్ అండ్ బాడీ ద ఇండివిజువల్ ఈజ్ సావరిన్ అని జేస్మిల్ అంటే, అటువంటి పరిస్థితుల్లో చాలా పరిస్థితుల్లో, అంటే ఈ ప్రొడక్షన్ రిలేషన్స్ ఎవరైతే ఉంటాయో, ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉంటాయో, కొందరి చేతిలో ఉన్నప్పుడు అవి చేతిలో లేని వాళ్ళు, వాళ్ళ మీద కంట్రోల్ లేని వాళ్ళు స్వేచ్ఛ కలిగి ఉండడానికి వీలు లేదు. తమ యొక్క శరీరంపై, తమ యొక్క మైండ్పై ఆధీనము, నియంత్రణ కలిగి ఉండరు అని కార్ల్ మార్క్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్ల్ మార్క్స్ అసలు మనం హిస్టారికల్గా చూస్తున్నట్టు, ముఖ్యంగా ఏంటంటే అతని యొక్క ఉద్దేశము, కార్ల్ మార్క్స్ యొక్క ఉద్దేశము, సమాజము ఉత్పత్తి మరియు భౌతిక పరిస్థితులకు మన తల ఉగ్గి తన యొక్క మన మనుగడ సాగిస్తుంది సమాజం. సో ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో ఉంటే, ఆ చేతిలో ఉన్న వాళ్ళే సమాజంలో ఆధిక్యత, మన ఏంటది, శక్తిని, ఇతరులను నియంత్రించే శక్తిని కలిగి ఉంటారు. అతని యొక్క సిద్ధాంతము హిస్టారికల్ మెటీరియలిజం. నిజానికి హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటంటే చారిత్రక భౌతికవాదము. అంటే హిస్టరీ దాని యొక్క మొదటి నుంచి, ప్రారంభమైన నుంచి భౌతిక పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా నడిచింది. మన నాగరికత అసలు యాక్చువల్గా ప్రతి రంగంలో నాగరికత ఈ ఆర్థిక, మన మెటీరియలిస్ట్ భాగము ఎకనామిక్ పరిస్థితులు అని చాలా ఇంపార్టెంట్. ఈ ఎకనామిక్ పరిస్థితులు మనిషి లోపటికి, మనిషి గుణానికి సంబంధించినవి కావు. ఎకనామిక్ కండిషన్స్ అవి మన బయట పరిస్థితులు మరియు భౌతిక పరిస్థితులు.
బట్ ముఖ్యంగా కార్ల్ మార్క్స్ ఈ భౌతిక పరిస్థితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎక్కువ పూర్తిగా ప్రాధాన్యత ఇస్తారు. తో వ్యక్తి యొక్క స్వేచ్ఛ, వ్యక్తి యొక్క మైండ్, వ్యక్తి యొక్క అది ఈ సామాజిక విషయాలకు లోబడి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులను మారిస్తేనే ఆ పరిస్థితులకు మన అటువంటి పరిస్థితులు మన క్రియేట్ చేస్తేనే, కలగజేస్తేనే, ఏర్పాటు చేస్తేనే వ్యక్తి యొక్క స్వేచ్ఛ, వ్యక్తి యొక్క అభివృద్ధి, వ్యక్తి యొక్క మన సమానత్వం, హక్కు అనేది మనము నిజానికి వ్యక్తికి కలగజేయవచ్చు అని అంటున్నాను. అంటే అతని యొక్క ఉద్దేశంలో ఫస్ట్ ఏదైతే అడ్డం అంటే ఈ మన ఆస్తులు, పాస్తులు మరియు మన ట్రేడ్ ఇవన్నింటిలో వ్యక్తికి స్వేచ్ఛ ఉన్నప్పుడే, అంటే అక్కడ అటువంటి ఆ పరిస్థితుల్లో కూడా వ్యక్తి స్వేచ్ఛ ఉన్నప్పుడే, తర్వాత అసమానత్వం లేకున్నప్పుడే అతని వ్యక్తి స్వేచ్ఛ గురించి ఆలోచించవచ్చు, లేకపోతే కాబట్టి ఏం చేయాలంటే అతని యొక్క సమాజంలో ఉన్న అసమానత్వ ప్రాపర్టీ రిలేషన్స్ కొందరికి ఉండడం, కొందరికి లేకపోవడం, రిచ్నెస్ అండ్ పావర్టీ, మన క్యాపిటలిస్టులు మరియు పరిశ్రమల యొక్క ఓనర్స్ ఒకవైపు, తర్వాత వర్కర్స్, తర్వాత రోజు పనిచేస్తేనే వాళ్ళ యొక్క తిండి గడవడము, జీవనం గడవడం అనే పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంకొక వైపు ఉన్నంత కాలం అది వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేది మనం ఆలోచించలేము. స్వేచ్ఛ అనేది నిజానికి మార్క్సిజం ప్రకారము ఈ మన ఉత్పత్తి సాధనాల మీద నియంత్రణ కలిగి ఉన్నవాళ్ళే. కాబట్టి ఈ లిబరల్ థింకర్ యొక్క ఒక ఆదర్శ ఊహాత్మక స్వేచ్ఛ మరియు సామాజికేతర పరిస్థితి మన పూర్తిగా క్రిటిసైజ్ చేస్తారు. సో ఇది మార్క్సిస్ట్ యొక్క క్రిటికల్. అంటే ఫస్ట్ ఆ సామాజిక పరిస్థితులు మార్చాలా, వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వం అని కలిగి ఉండే విధంగా సామాజిక పరిస్థితులు మార్చాలి. అది విప్లవం ద్వారాతన, లేకపోతే కొన్ని చాలా పరిస్థితులు సామాజిక విప్లవం చేసి విప్లవం తీసుకొచ్చి సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, రాజకీయ అధికారాన్ని మార్చడం, అధికారాన్ని చేపట్టడం అనేది ఒక పద్ధతి. మరి కొన్నిసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు, తర్వాత మన ఇది మన నేచురల్ ప్రకృతి మన ఇవి వచ్చినప్పుడు కూడా ఈ మన భౌతిక పరిస్థితులు మారడానికి అవకాశం ఉన్నప్పుడు, సో ఏదైనా కూడా మార్పు ఉన్న పరిస్థితి మారితేనే అసమానత్వ పరిస్థితి, స్వేచ్ఛను కలిగజేసే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి అవి మారితేనే ఇవి మనిషి యొక్క స్వేచ్ఛ గురించి ఆలోచించాలని ఒక ఆలోచన. అయితే చాలా అసలు స్వేచ్ఛ గురించి చాలామంది మాట్లాడారు, చాలా కోణాల నుంచి మాట్లాడారు. వర్కర్స్ తమ యొక్క వర్కర్స్ కోణం నుంచి ఏ విధంగా క్యాపిటలిస్ట్ చేతిలో లేక పారిశ్రామిక ఓనర్, పరిశ్రమ ఓనర్ అంటే మన పరిశ్రమల ఓనర్స్, ప్రాపర్టీ ఓనర్స్ ఏ విధంగా స్వేచ్ఛ జరుగుతుందో ఆ స్వేచ్ఛను మనం ఎదుర్కోకుంటే అతను స్వేచ్ఛ ఉంటున్నాడు. ఏది వర్కర్స్ ఫస్ట్ ముఖ్యంగా ఇతరులు, కార్ల్ మార్క్స్ మరి ఇతరులు కూడా ఏమంటారంటే ఇండస్ట్రీలో, ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇండస్ట్రియలిస్ట్ కానీ క్యాపిటలిస్ట్ కానీ తను ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని మార్కెట్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ అమ్మినప్పుడు దానికి వచ్చే రిటర్న్ డబ్బంతా నిజానికి వర్కర్స్కి మన సరిపడే శాలరీ కానీ మన ఇది నిధి కానీ మన రిటర్న్ ఇది వృత్తి కానీ ఇవ్వడం జరగదండి. నిజానికి శాలరీస్ ఇచ్చేది అతని యొక్క బతుకు తెరువు కొరకే
ఇవాళ పనిచేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని తిని అది చేసి మళ్ళీ రేపు రావడానికి మళ్ళీ రేపు పని చేయడానికి మాత్రమే సరిపోతుంది అని మన మార్క్స్ చెప్పారు. అయితే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో జరుగుతుందో వర్కర్స్తోని కొంత భాగమే అతను ఇస్తాడు, తర్వాత చాలా భాగము సర్ప్లస్ అంటారు దాన్ని సర్ప్లస్ అంటారు. ముఖ్యంగా క్యాపిటలిస్ట్ ఏం చేస్తారంటే ఎక్కువ గంటలలో ఎక్కువ పని గంటలు పెట్టి దాని వచ్చిన ప్రొడక్షన్లో కొంత భాగం మాత్రమే మన ఇస్తారు. అంటే నిజానికి అతనికి ఎంత మన శ్రామికులు ఎంత పని చేస్తారో దానికి సమానమైన సూటబుల్ రెమ్యునరేషన్, సూటబుల్ శాలరీ అతనికి ఇవ్వడం లేదు. చాలా మట్టికి ఈ మన క్యాపిటలిస్టులు దాన్ని దోపిడీ చేయడం, తమ స్వాధీనంలో చేయడం జరుగుతుంది అంటారు. సో ఈ పరిస్థితులు పోవడానికి సో ఇది స్త్రీలు స్త్రీవాదులు. నిజానికి స్త్రీవాదులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కాలం చూస్తున్నాము స్త్రీలు ఏ విధంగా మన సమాజంలో అన్ని సమాజాల్లో నిజానికి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా సమాజంలో అణిగిమణిగి పురుషులకి అణిగిమణిగి ఉండడము, మన స్త్రీలు తమకు పెద్దగా ఉన్న స్త్రీలతో చేయబడుతున్నారు, తమకంటే పెద్దగా ఉన్న పురుషులతోనే మన పురుషులతోని బాధలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఏ విధంగా బాధపడుతుంది, అణిచివేయబడుతుంది, స్వతంత్రం లేకుండా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన మన మిల్లు ఇట్లా చెప్పిన కదా, స్వయం నిర్ణయాధికారం కలిగి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఉదారవాదుల బట్టి జనరల్ పురుష జనరల్ స్వేచ్ఛ అనేది నిజానికి మన పితృస్వామ్య వ్యవస్థలో ఉండడం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ముఖ్యంగా పురుషులు ఏం చెప్తే అది వినాలా, ఏ పని చెప్తే అది చేయాలా, మన పురుషుని యొక్క నిర్ణయాలే స్త్రీల నిర్ణయాలుగా మారతాయి. పురుషుని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల సిద్ధాంతం, భార్యాభర్తల మ్యారేజ్ వ్యవస్థలో నిజానికి మిల్లు ఏముంటుంది ఒకసారి చెప్పినాడు, మ్యారేజ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఫ్రెండ్ స్నేహపూర్వక వ్యవస్థ అని అంటాడు. అంటే స్త్రీ పురుషులకు సమానంగా ఉండాలి అంటాడు. కానీ అది ప్యాట్రియార్కీలో జరగడం లేదు. స్త్రీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనగానే ఈ మధ్యన అది విన్నాము కదా, ఇది పాట, నీ వెంట వస్తాను బండికి బుల్లెట్ బండి వస్తానంటే నిజానికి చూడ్డానికి చాలా బాగానే ఉంది, పాటలు పాడడానికి బాగానే ఉంది. కానీ నిజానికి ఏమవుతుంది, అంత ప్రేమతో బతికిన ఎంజాయ్ చేసి బతికిన కుటుంబం నుంచి భార్య మన అన్న చెల్లెల నుంచి విడిచిపెట్టి తమను పెంచి పోషించిన తల్లిదండ్రులు విడిచిపెట్టి బయటికి పోతుంది. అయితే మనం క్వశ్చన్ వేసుకోవచ్చు, అసలు స్త్రీ బయటికి ఎందుకు పోతుంది, ఆ పురుషుని దగ్గరికి ఎందుకు పోతుంది, పురుషుడు స్త్రీ దగ్గరికి ఎందుకు రావకూడదు అని ఆలోచిస్తే మాత్రము అసలు ఆ పాట అంతా ఆమె యొక్క బానిసత్వానికి ఆమె పోయి వేరే ఇంట్లో ఉండడానికి అది పనికి వస్తుంది పాట. ఆ పాటను నీకు రొమాంటిసైజ్గా పాడడం అనేది నిజానికి అంత మంచిది కాదు అంటే అందరూ దాన్ని రొమాంటిసైజ్ చేస్తున్నాం. నేను నీ బానిసని నీ కాలు పట్టుకొని నువ్వేం చెప్తే అదే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పాటను మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆ విషయాన్ని ఆ కోణంలో ఆలోచించలేదు నిజానికి. సో పితృస్వామ్య వ్యవస్థలు అంతే, పెళ్ళైన ఆడపిల్ల అని అంటే ఆడది బయటికి పోతుంది, ఆడది. నిజానికి చాలామంది పేరెంట్స్ మగపిల్లల్ని కాకుండా ఆడపిల్లల్ని కాకుండా మగపిల్లనే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, మగపిల్లలు పుట్టే వరకు కూడా ఆడపిల్లనే కనుక్కుంటా ఎందుకు పోతున్నారంటే, అసలు ఆడపిల్ల అయితే నిజానికి పనిచేస్తుందా, శాలరీ
సంపాదన చేస్తుందా లేదని అక్కడ పెడితే ముఖ్యంగా అసలు ఆడపిల్ల అనేది బయటికి పోతుంది. మన ఇంట్లో ఎవరు ఉండాలా, మన టీచర్లు ఎవరు చూసుకోవాలా అనే ముఖ్యం ఇది వస్తుంది. కాబట్టి ఆడపిల్లను కన్నదు. ఆడపిల్లలు ఒకవేళ ఉన్నా కూడా ఒకరు అంతే. మగపిల్లలు కావాలా. ఆడపిల్లలను అసహించుకుంటున్నావా లేకపోతే ఇష్టపడుతున్నావా అని గుర్తుపెడితే మగపిల్లలు మాత్రం కావాలి. సో ఒకవేళ ఆడపిల్లలు పుట్టుకుంటూ పోతుంటే మగపిల్లలు పుట్టే వరకు వెయిట్ చేస్తారు చాలామంది పేరెంట్స్, చాలామంది కొన్ని. సో ఈ విధంగా స్త్రీవాదులు వ్యక్తి యొక్క స్వేచ్ఛను, మన స్వేచ్ఛకు ఏ విధంగా పితృస్వామ్య వ్యవస్థ అడ్డంగా ఉంది, ఇబ్బంది, మన పరిమితులు, స్త్రీ మీద పరిమితులు పెడుతుంది. అంతేకాకుండా తోటి స్త్రీలందరికీ కూడా ఈ సిద్ధాంతాన్ని బోధించడం జరుగుతుంది. స్త్రీలు కూడా ఈ సిద్ధాంతాన్ని తమ యొక్క రక్తం దీన్ని పూర్తిగా తమ యొక్క ఆలోచనలో ఇరికించుకొని పూర్తిగా పురుషులకి ఏ స్టేజ్లో ఉన్న, ఏ సంబంధంలో ఉన్నా కూడా పురుషులకి అణిగి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ మ్యారేజ్ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి అణిగి ఉండాలా, పెద్ద అన్నకు అణిగి ఉండాలా, అమ్మకు అణిగి ఉండాలా. స్వేచ్ఛ ఉండదు. నిజానికి ప్రేమ ఉంటుంది కానీ స్వేచ్ఛ మాత్రం ఉండదు. ప్రేమ వేరు, స్వేచ్ఛ వేరు. బయటికి పోయిన తర్వాత అక్కడ ప్రేమ కూడా ఉండదు, స్వేచ్ఛ అసలే పోతుంది. ఎందుకంటే మామ అంటే ఏ విధంగా ఆలోచిస్తే నువ్వు ఆలోచించుకోవాలి. మామ యొక్క మాటకి నువ్వు ఎదిరించకూడదు. అదేవిధంగా పురుషుడు మన అన్ఈక్వల్ మ్యారేజ్, అన్ఈక్వల్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యారేజ్ యూనో. సో పురుషుడు నువ్వు ఎప్పుడు మళ్ళీ నీ తల్లిగారింటికి పోవడం అతను నిర్ణయిస్తాడు. తర్వాత నువ్వు జాబ్ చేయాలా లేదా అనేది అతను నిర్ణయిస్తాడు. నువ్వు ఏ జాబ్ చేసినా కూడా ఒకవేళ చేయడానికి పరిస్థితి ఉన్నా కూడా ఎటువంటి జాబ్ చేయాలా అనేది సామాన్యంగా అతను నిర్ణయిస్తాడు. ఏమొద్దులే అని, జాబ్ వద్దులే అని నిర్ణయించినా కూడా అదే చేయడం జరుగుతుంది. స్త్రీకి స్వయం నిర్ణయం శక్తి ఉండదు అని మన ఫెమినిస్టులు వాదిస్తారు. కాబట్టి వాళ్ళు స్త్రీవాదులు ఏమంటారంటే, మన లిబరల్ థింకర్స్ కూడా పూర్తిగా స్త్రీవాదం గురించి మాట్లాడలేదు, స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాకి ఎప్పుడైనా కూడా మ్యాన్ బై నేచర్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు ప్రాపర్టీ అంటాడు చూడు. కానీ ఉమెన్ అతను తీసుకురాలా. ఉమెన్ అండ్ మ్యాన్ అని, మెన్ అండ్ ఉమెన్ అనలే, మ్యాన్ అన్నాడు అన్నాడు. దానికి ఇండివిజువల్కి అతనికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ స్త్రీల గురించి అంత ఎక్కువ పట్టించుకోలేదు. పట్టించుకున్నారు ఓకే సామాన్య. అయితే ఫెమినిస్ట్ మాత్రం అలా కాదు. వాళ్ళు స్త్రీ స్వేచ్ఛగా ఉండాలంటే అది పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలించబడాలా, పూర్తిగా విప్లవాత్మకంగా సంస్కరించబడాలా. స్త్రీ మన భార్యాభర్తలు కలిసి స్త్రీ ఎక్కడ పుట్టిందో వాళ్ళ ఇంట్లోనే ఉండాలా అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఇది సమాజము సంస్కృతి అట్లా కాదు, ఇట్టంటుంది. కాబట్టి ఇక్కడ మన అబ్బాయి కాదు అమ్మాయి కాదు, ఇద్దరిట్లో ఎవరి యొక్క ఆలోచన కాదు, మొత్తం సమాజం యొక్క ఆలోచన, ఆచారం యొక్క మన ఏమంటుంది ఆధిపత్యం. కాబట్టి పురుషుడు ఎట్లా ఉన్నా కూడా, అంటే పురుషుడు కనుక ఇద్దరు అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకున్నప్పుడు పురుషుని యొక్క పరిస్థితి చాలా మన పేదరికంగా ఉంటే, మన స్త్రీ మ్యారేజ్ అయిన అమ్మాయి సుఖంగా ఉండే నుంచి ఒక బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితులు పోవాల్సిందే. అక్కడ దుఃఖాన్ని, తర్వాత పేదరికాన్ని అనుభవించవలసిందే. తర్వాత భర్త ఎంతవరకు పెడితే ఎంతవరకు తినాలి, లేనంత వరకు అతని తప్పగా అనిమని ఉండాలి. ఇక్కడ ఉన్న కోరికలు, ఇక్కడ ఉన్న ఎంజాయ్మెంట్, ఇంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ అక్కడ ఉండకపోవచ్చు. కానీ నాకు లేదు అని ఇంటికి రావడానికి వీల్లేదు. నిజానికి అటువంటి పరిస్థితులు వాళ్ళు ఒకవేళ బాధాకరమైన పరిస్థితి ఉన్నా కూడా అక్కడ వేరే ఎక్కడ పుట్టిందో అక్కడ ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి కూడా, మేము బాగానే ఉన్నాం, బాగానే తింటున్నాం అని చెప్పారు. సో అది
పితృస్వామ్య వ్యవస్థని, భార్య కోడలు ఏ బాధ్యతలను నిర్వర్తించాలో ఆ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూ స్త్రీ అణిగిమణిగి ఉంటుంది అని మన ఇది స్త్రీవాదులు, ఫెమినిస్ట్, ముఖ్యంగా జేఎస్పీలు కానీ తర్వాత కార్ల్ మార్క్స్ యొక్క ఇది కానీ వాళ్ళు అది చేస్తారు. సో ఈ విధంగా మనము స్వేచ్ఛను ఏ విధంగా నిర్వచించామంటే వ్యక్తి స్వయం తన యొక్క విషయాలపై, తనకు సంబంధించిన విషయాలపై, తన జీవితానికి సంబంధించిన ఏది తినాలా, ఏది తినకూడదు, అతని యొక్క మన ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలా, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎటువంటి మందులు తినవచ్చు, ఎటువంటి విధానాలు అనుసరించాలా అనే విషయాన్ని స్వయంగా నిర్ణయించుకోవాలా. ఈ విషయంలో మానవుడు దానికి పుట్టుకతోని హేతువాద శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్వయం నిర్ణయాధికారాలు ఉండాలా అని అంటారు. అయితే మన సమాజము మరియు రాజ్యము వ్యక్తి స్వేచ్ఛ గురించి ఏ ఏ విధానాలు కలిగి ఉండాలా, ఎక్కడ తన యొక్క హద్దులు ఉంటాయి, ఎక్కడ తన యొక్క హద్దులు లేవు అనే విషయంలో మన జేఎస్పీలు తర్వాత గ్రీన్ ఇటువంటి వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తి దానికి అతని బాడీపై, తన యొక్క మైండ్పై పూర్తి అధికారం కలిగి ఉంటాడు. తర్వాత అతను ఏ పనులు చేయాలా అనేది అతను స్వయంగా నిర్ణయించుకోగలుగుతాడు. కెపాసిటీ ఉంది కాబట్టి నిర్ణయించుకోగలగాల. అదేవిధంగా ఒక వ్యక్తి తను చేసిన పనులకి, తాను చేసిన నిర్ణయాలకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు వచ్చే పరిణామాలకి వ్యక్తియే బాధ్యుడు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే నిజానికి సమాజము వ్యక్తి స్వేచ్ఛ ఇచ్చింది, ఆ స్వేచ్ఛ వల్ల కూడా ఒక వ్యక్తి చెడిపోతే నిజానికి అతనే బాధ్యుడు. అంటే పని స్వేచ్ఛ అనేది తక్కువ మన ప్రాధాన్యత ఇస్తుంది, తక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. అట్లా శ్రద్ధ తీసుకుంటేనే నిజానికి వ్యక్తి అభివృద్ధి చెందుతుంటాడు. అంటే నిజానికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆ విధంగా ఉన్నప్పుడు వ్యక్తికి కెపాసిటీ ఉంది. ఒక విషయం చేయొద్దు అన్నప్పుడు ఎందుకు చేయొద్దు అంటే అది మంచిది కాదు, దానివల్ల దుష్పరిమాణం అవుతుంది, నీకు నష్టం కలుగుతుంది. నష్టం ఉందా లేదా అనేది వ్యక్తి ఆలోచించడానికి వ్యక్తికి శక్తి ఉంది, హేతుబద్ధత ఉంది అని నమ్మడమే నిజానికి లిబరల్ థింకర్స్ యొక్క ఉద్దేశం. కానీ అందులో కూడా కొన్ని విషయాలలో మన రాజ్యము వ్యక్తి డెవలప్ కావడానికి పరిస్థితులు కలిగించాలా, వ్యక్తి ఉత్సాహానికి సహకరించి అతని ఎన్నుకున్న మార్గంలో పోవడానికి సహకరించడం. దీన్ని పర్టికులర్గా పాజిటివ్ సంవర్ధక స్వేచ్ఛ అని అంటారు. నెగిటివ్ అంటే ఏంటంటే ఇక్కడెక్కడ వ్యక్తి యొక్క మన జీవితంలో భాగము తమ యొక్క రోల్ ఏమి ఇక్కడ ఉండకూడదు అనే విషయం నెగిటివ్ లిబర్టీ అంటాం. సో ఈ విధంగా మన లిబరల్ థింకర్స్ వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని మొత్తం మీద లిబర్టీ యాజ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి? లిబర్టీ యాజ్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? మొదటి యొక్క ప్రతిపాదన, లిబరల్ థింకర్స్ యొక్క ప్రతిపాదన స్వయంగా అన్ని ఫ్యాకల్టీస్ కలిగి ఉంటాడు అనే భావనతోని
ఏ విధంగా సమాజంలో, ఏ విధంగా మన రాజ్యంలో అది పరిరక్షించబడాలా అనే ఉద్దేశంతో అతడు అనేక మన రచనలు చేశారు. అయితే ఈ లిబర్టీ థింకర్ యొక్క అంటే నేను ఇక్కడ సమీక్ష చేస్తున్నాను, మొత్తం బ్రీఫ్ రివ్యూ, మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఈ మాత్రం మార్క్సిస్టులు, భౌతికవాదులు, చారిత్రక భౌతికవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యక్తులు జీవించే పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఆ పరిస్థితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పరిస్థితులు వ్యక్తుల మీద, మన సమాజంలో, రాజ్యంలో జీవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద ప్రభావం కలిగి ఉంటుంది. ఆ వ్యక్తుల యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని అనే విషయాన్ని మీద కూడా మన నియంత్రణ కలిగి ఉంటుంది, ప్రభావం కలిగి ఉంటుంది. స్వేచ్ఛ అనేది ఒక మన అది ఎప్పటికీ ఏదో దేవుడిచ్చిన వరం లెక్క. మన దేవుడు ఏం చెప్తుంది, స్వేచ్ఛగా ఉండమంటే స్వేచ్ఛగా ఉండలేకపోతే స్వేచ్ఛగా లేకపోతే స్వేచ్ఛగా లేకపోయి. నిజంగా తెలుసు కదా, కొందరు దేవతలు మనుషులని మన రాళ్ళని చేసి పారేస్తారు. దాని తర్వాత ఎవరో వచ్చి దాన్ని ఆ దేవతని బతిలాడి అది చేస్తే ఇది చేస్తే, మన భార్య అయితే మన దేవుడి దగ్గరకు వచ్చి నేను ఎట్లా బతకాలి అని భర్తలేంది అని బతిలాడితే ఓకే, కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇది చేస్తే మీ యొక్క భర్త రాయి నుంచి మంచిగా మారుతుంది. సో అది కాదు కదా. సో మార్క్సిస్టులు ఏమన్నారంటే భౌతిక పరిస్థితులు, ముఖ్యంగా భౌతిక పరిస్థితుల్లో భాగమైన ఆర్థిక పరిస్థితులు అంటే ఉత్పత్తి విషయాలు. ఉత్పత్తి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు మనిషి అనేవాడు ఉత్పత్తి, తను ఏం తినాలా తర్వాత ఏం తాగాలా అనే విషయం అతని ప్రాథమికత. అంటే ఆదిమ సమాజంలో కూడా ట్రైబల్స్ కూడా ఫస్ట్ వాళ్ళు తినడానికి కొంత సంపాదించుకోవాలా, జంతువులను చంపాలి, లేకపోతే ఆకులాలను సంపాదించుకోవాలి, తర్వాత జంతువులు కొట్టాలన్నా కూడా అందరు కలిసి కొట్టాలి, దాన్ని కలిసి వేటాడాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఉంటే ఆ జంతువు అతని మీద బట్టి చంపేస్తుంది. సో వ్యక్తుల ఆదిమ సమాజంలో కూడా మనుషులు కలిసి తమ యొక్క సబ్సిస్టెన్స్, తమ జీవనం కోసం అత్యవసరమైన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు. అదేవిధంగా కొంచెం మన నాగరికత అభివృద్ధి చెందినగా భూమిలో వ్యవసాయం చేసినప్పుడు, తర్వాత మన వృత్తులు చేపట్టినప్పుడు కూడా మన వస్తువుల యొక్క ఉత్పత్తి, వస్తువుల యొక్క పంపిణీ, వస్తువుల యొక్క వినియోగంలో కూడా మనుషులు మన సామాజికంగా జీవించడము, మనుగడ చేయడము జరుగుతుంది. అందుకొరకే అసలు మార్క్స్ ప్రకారం ఏంటంటే సమాజంలో ఉత్పత్తి సంబంధాలు, తర్వాత సామాజిక సంబంధాలు, ముఖ్యంగా అతను ఏమంటాడంటే మార్క్సిస్టులు ఏమంటారంటే ఈ ఉత్పత్తి సంబంధాల పైన ఆధారపడి ఎకనామిక్ రిలేషన్స్ పై ఈ సామాజిక సంబంధాలు, మన రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మన మనుషుల సంబంధాలు కలిగి ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. వాటిని అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ రిలేషన్స్ పై సామాజిక సంబంధాలు ఆధారపడి ఉంటాయంటారు. సో ఈ విధంగా మార్క్సిస్టులు ఇది పరిస్థితులకి, భౌతిక పరిస్థితులకి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారంటే వ్యక్తులు స్వేచ్ఛగా ఉండాలంటే వ్యక్తి తమపై ఎవరు బయటి వాళ్ళు నియంత్రణ కలిగి లేకుండా, తమ బాడీపై, తమ యొక్క మైండ్పై నియంత్రణ కలిగేయకుండా స్వేచ్ఛగా ఆలోచించడము, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడము, తమ నచ్చిన వృత్తిని చేపట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ చాలా అది ఉన్నాయి కదా, ఆర్థిక రంగము, సామాజిక రంగము, ఇంకా రకాల సర్వీస్ రంగం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పాటలని తమ యొక్క సంగీతాన్ని తమ యొక్క వృత్తిగా ఎన్నుకుంటారు, కొందరు ఆటలను ఎన్నుకుంటారు, కొందరు పాటల రకరకాల
ఇవి ఉంటాయి, జీవన విధానాలు ఉంటాయి. సో అటువంటి వాటిలో స్వేచ్ఛ ఉండాలా. ఓకే, స్వేచ్ఛ ఉండాలంటే మాత్రం ఈ పరిస్థితులకి లొంగి ఉండకుండా పరిస్థితులను మార్చాలి. అది విప్లవాత్మక మార్పు. ముఖ్యంగా ఆ పరిస్థితులు ఎలా మార్చాలంటే ఆ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాలు, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, అది మన వ్యవసాయ భూములు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వృత్తి సాధనాలు కానీ, వీటన్నిటిపై మన పౌరులు, వ్యక్తులు మన నియంత్రణ, అంటే కంబైన్డ్ కూడా అందరు కలిసి వాటిపై నియంత్రణ కలిగి ఉండాలా. అప్పుడే వాళ్ళకు స్వేచ్ఛ అనేది మన అవకాశం ఉంటుంది, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా వేరే వాళ్ళు స్వేచ్ఛ గురించి ఆ విధంగా వాళ్ళ యొక్క కోణంలో ఆలోచించారు. అన్నిటికంటే ముఖ్యులు, ప్రముఖ సిద్ధాంతము స్త్రీవాదం అన్నట్టు. ఎందుకంటే మానవ జాతిలో మానవులలో సగభాగము స్త్రీలు కదా. సో వాళ్ళ గురించి ఆ కోణంలో స్త్రీవాదులు, ఫెమినిస్టులు ఆలోచించడం. వాళ్ళు ఏమన్నారంటే మార్క్స్ ప్రొడక్షన్ రిలేషన్స్, ఆస్తిపాస్తులపై ఆధీనము, నియంత్రణ విషయాన్ని, ఆర్థిక అసమానత ఉండడం, ఈ పరిస్థితులు మనిషి యొక్క స్వేచ్ఛను హరింపజేస్తున్నాయి అనే కోణంలో ఆలోచిస్తే, అంటే ఒక ఎకనామిక్ సిస్టమ్, ఒక ఎకనామిక్ స్ట్రక్చర్కి మార్క్సిస్టులు ప్రాధాన్యత ఇచ్చారు. అదే స్త్రీవాదులు ఏం చేశారంటే సంస్కృతంగా మానవ సంబంధాలపై వాళ్ళు ముఖ్యమైన సాంఘిక మన సాంస్కృతిక వ్యవస్థ, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్, తర్వాత మ్యారేజ్, ఈ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యవస్థలలో పురుషాధిక్యతను ప్రబోధించి, పురుషాధిక్యాన్ని సమర్థించి, స్త్రీ యొక్క మన స్వతంత్రంగా స్త్రీ యొక్క స్వతంత్ర మన స్థితిని, స్త్రీ స్వేచ్ఛగా ఆలోచించడాన్ని వ్యతిరేకించిన వాళ్ళను ఈ స్త్రీవాదులు ఖండించారు. అసలు అటువంటి ఆ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించాలా, అంటే పురుషాధిక్యతను ప్రతిపాదించే సమర్థించే వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించాలా. అప్పుడే స్త్రీకి స్వయంగా అధికారం వస్తుంది. ఇది మన మ్యారేజ్ ప్యాట్రియార్కీ, పురుషాధిక్యతలో ఏ విధంగా స్త్రీలు సగభాగమైన మానవ జాతిలో సగభాగమైన స్త్రీలు తమ యొక్క మన అస్తిత్వాన్ని కలిగి లేకుండా, స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా, స్వయం నిర్ణయాధికారం లేకుండా ఉంటారు అనేది మీకు తెలుసు. సో అటువంటి దాని అడ్డంకులు, స్త్రీకి అడ్డంకులు ఉన్న పురుషాధిక్యత వ్యవస్థను, పురుషాధిక్యత ఆచారాలని, వ్యవహారాలని పూర్తిగా నిర్మూలించకపోతే స్త్రీకి స్వతంత్రత ఉండదు అని ఫెమినిస్టులు భావిస్తారు. సో ఈ విధంగా నిజానికి ఈ మనము మొట్టమొదటి మన యొక్క శీర్ష మన లెక్చర్ యొక్క ముఖ్యమైన టైటిల్ ఏంటంటే పురుషునికి, పౌరులకి, వ్యక్తులకి స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండడమే స్వేచ్ఛ అని చెప్పుకున్నాం. సో ఇంతటితో ఈ